చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఒక్కో రకంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులన్నీ చూస్తూ ఉంటే ముందుగా మొదలెడదాం బీజేపీ నాయకులతో. శ్రీనివాస్ గారు, ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి తెలంగాణలో ఉన్నటువంటి 3 స్థానాలు? మీకు మా కో ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా వీక్షకులు శివరాత్రి శుభాకాంక్షలు అండి. శివరాత్రి మీకు కూడానండి. అవినాష్ గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు విజయ పరంపర కొనసాగుతా ఉంది. దేశం మొత్తం చూస్తా ఉన్నాం మనం. ఒక కామన్ మ్యాన్, లే మ్యాన్, ఇల్లిటరేట్స్ అందరు కూడాను వాళ్ళు కూడా వివేకంతో ఇవాళ ఓటింగ్ ప్యాటర్న్ మొత్తంగా కూడా మార్చుకున్నారు. బీజేపీ రైట్ పార్టీ, దేశ గుడ్ గవర్నెన్స్ కోసం అని భావిస్తూ ఓటేస్తున్న సంగతి చూసినాం. నిన్న మొన్న చూసాం ఢిల్లీ, వేర్ స్లమ్స్ కూడా 40% పాపులేషన్ ఉంటుంది అక్కడ, 35 to 40%. అటువంటి ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచిందంటే చాలా విద్యావంతులు వేదిక తెలంగాణ, పోరాటాల గడ్డ, ఉద్యమకారుల అడ్డ ఇదంతా కూడాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆలోచించారా ఏ కారణం చేత ఉద్యమాన్ని మొత్తంగా కూడా త్యాగం చేసి బయటకు వచ్చి సాధించుకున్న తెలంగాణ, ఆ వాళ్ళు విద్యావంతులు, ఆ విద్యార్థులు, ఆ యొక్క ఎంప్లాయీస్, ఆ కార్మికులు, వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం 10 సంవత్సరాల కాలం పాటు బీఆర్ఎస్ ఈ 14 నెలల యొక్క కాంగ్రెస్ పాలన చూసి వాళ్ళ విస్తుపోతుండ్రు. దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది, దీనికోసమా మేమంతా ఏరి కోరి నాయకుల్ని ఓట్లేసింది. ఎక్కడ చూసినా అవినీతి, అక్రమాలు, మొత్తంగా కూడా అబద్ధపు మాటలు, మోసపూరిత వాగ్దానాలు, అమలుకు అవకాశం లేనటువంటి యొక్క ప్రామిసెస్ మేనిఫెస్టోలన్నీ కూడా చూసినారు. నా ఉద్యమం మేడప్ దర్ మైండ్స్. బీజేపీకి ఓటేస్తేనే, బీజేపీ గెలిస్తేనే వాళ్ళ పంచన చేరరు, లేదా వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి గారు తెలియదా అండి? టీచర్ దాంట్లో పెట్టే క్యాండిడేట్ ఇలా 2 చోట్ల కూడా పెట్టలేదు. కారణం ఏంది? బీజేపీ గెలుస్తుంది, వేరే వాళ్ళు గెలిస్తే కనుక మా వైపు తీసుకోవచ్చులే అని అనుకున్నారు. కానీ ఆ సీన్ లేకుండా పోయింది అక్కడ. సో కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కు విశ్వాసం కోల్పోయి మంచిర్యాల సభలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు హిమ్సెల్ఫ్ మాట్లాడినారు. ఏమని? ఈ యొక్క ఎన్నికలతో నా గవర్నమెంట్ యొక్క ధోకా లేదు, ఈ ఎన్నికలు ఓడిపోయినా, నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా నాకు వచ్చే ప్రమాదం లేదు నా సర్కార్ అని చెప్పినారంటే ఈ లాస్ట్ కాన్ఫిడెన్స్. ప్రజల్లో ఉన్నటువంటి వాతావరణం భారతీయ జనతా పార్టీ పట్ల, ఓటర్స్, ఈవెన్ టీచర్స్ పట్ల, లేకుంటే గ్రాడ్యుయేట్స్ పట్ల బీజేపీ గెలుస్తున్న వాతావరణం వాళ్ళ మాటల్లో, వాళ్ళ సర్వేల్లో, వాళ్ళ యొక్క ఎంక్వైరీలో తేలింది. కాబట్టి ఆ యొక్క క్లియర్ కట్ మ్యాండేట్ కనబడతా ఉన్నది. రెండవది, గతంలో చూసినారు అవినాష్ గారు, ఇప్పుడు స్వామి గౌడ్ గారు, సత్యనారాయణ గారు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, లేకుంటే నారదాస్ లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా రూలింగ్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసన మండలి సభ్యులు. కెన్ యూ షో మీ సింగిల్ ఇన్స్టాన్స్ వేర్ వాళ్ళు హౌస్లో వాళ్ళ ప్రభుత్వంలోని నాయకత్వానికి, నిర్ణయాలకు వ్యతిరేకంగా, లేదా వారికి నిజమైన సమస్యలు ఎత్తి అడిగేటువంటి సందర్భం చూస్తారు? నాకు మమ్మ అయిపోయినారు ఎవ్వరు కూడాను. ఇక నాన్ టీఆర్ఎస్ వ్యక్తుల్ని కూడా గెలిపించుకొని మళ్ళీ టీఆర్ఎస్ వైపు, లేకుండా కాంగ్రెస్ వైపు మలుచుకున్న ప్రభుత్వాలు చూస్తాం మనం. ఇప్పుడు మీ మీద కూడా అదే అభండం ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటి? బీఆర్ఎస్ అనేటువంటి పార్టీ బీఆర్ఎస్ నుంచి క్యాండిడేట్ లెవెల్ నిలబెట్టలేదు, కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్ గా బీజేపీకే ఉందనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉన్నటువంటి మాట. వాళ్ళ బలం, అవినాష్ గారు, వాళ్ళ బలం మొన్న పార్లమెంట్ ఎన్నికలు తేలిపోయింది. బాగా ఊహించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత సీన్ మారింది, రాజకీయ పరిస్థితి మారింది. ఇక్కడ ఆల్టర్నేటివ్ గా భారతీయ జనతా పార్టీ ఎమర్జ్ అయింది. ప్రజలంతా కూడా కొత్త పార్టీ, కొత్త పరిపాలన చూడాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు కాంటెస్ట్ చేయలేదు. ఇప్పటికీ అక్కడక్కడ నాయకత్వం ఉన్నది, ఓట్లు ఉన్నాయో లేవో చెప్పలేము. కానీ అయినా ఆ ఫ్రే నుంచి, యుద్ధరంగం నుంచి బయటకు వచ్చేసారంటే వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు? అది వాళ్ళకి అర్థమైంది కాబట్టి వాళ్ళు కాంటెస్ట్ చేయలేదు. లేకుంటే కాంటెస్ట్ చేయాలి కదా. సో ఇది వాస్తవమైన పిక్చర్. బీఆర్ఎస్ అవుట్ ఆఫ్ పిక్చర్. కాంగ్రెస్ 2 చోట్ల కాంటెస్ట్ చేయకుండా 3వ చోట కాంటెస్ట్ చేసి ప్రచారంకి వచ్చినాడు. సీఎం గారే మాట్లాడిన తర్వాత నరేందర్ రెడ్డి గారు ఓడిపోయినా నాకేం ధోకా లేదు నా గవర్నమెంట్ కంటే 3 కూడా ఓడిపోయినట్టే కదా. ఇక ఎవరైనా కానీ పిఆర్టీ కావచ్చు, లేకుంటే ఇండిపెండెంట్ కావచ్చు, ఎవరైనా కానీ వాళ్ళే గనక గెలిస్తే వాళ్ళని నేను తీసుకోకుండా ఉంటానా? నా సర్కార్లో గంప కింద కోడిలాగా పెట్టుకోనా?
సో ఏదో ఆశ చూపి ఏదో ఏదో రకంగా లోపరుచుకునే ప్రయత్నం చేస్తారు. అది జరిగిన సత్యం, గతంలో జరిగిన చరిత్ర అది. కెన్ యూ షో భారతీయ జనతా పార్టీ అటు అప్పర్ హౌస్లో కావచ్చు, ఇటు లోయర్ హౌస్లో కావచ్చు, ఎవరైనా కానీ సరే మేము అపోజిషన్లో ఉన్నాం, మాకు ఇంపార్టెన్స్ దొరకలేదు, నాకు పనులు అయితే లేవని భావించి నారాజుతోని సర్కారు వైపు పోయినారా ఎవరైనా? వద్దాం సార్. పనులు కాకుంటే ఎత్తి చూపిస్తున్నాం, మేము ఉద్యమిస్తున్నాం పనులు కాకుంటే. రైట్, ఎమ్మెల్యేలు కావచ్చు. రైట్, ఆ యాంగిల్ వైపు వెళ్దాం సార్. ఒకసారి శేషి గారి దగ్గరికి వెళ్దాం. శేషి గారు, యా తెలంగాణ